ఉన్నావు ప్రియా? చాలా బాగున్నాను. ఎంత బాగున్నావు తెలుసా? అసలు అబ్బాయిలందరూ ప్రియా 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 అని పాడుతూనే ఉంటారు నిన్ను చూస్తే. అసలు ఎట్లా ఇంత అందం, ఇంత గ్లామర్, అసలు ఇంత క్యూట్నెస్ ఎట్లా? అంత పొగడేకండి, మీరు పొగుడుతుంటే నాకు ఇంకా బ్లష్ అవుతున్నా నేను. చాలా క్యూట్ గా, చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు ఇంత అందంగా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, బాగా తింటా అంతే. ఏం తింటూ ఉంటారు? అబ్బాయిలు హార్ట్ కాదు. అమ్మో, నేను వెజిటేరియన్ యాక్చువల్లీ. వెజ్ తినే వాళ్ళందరూ ఇంత అందంగా ఉంటారా? బై బర్త్. పుట్టినప్పటి నుంచి మీరు ఒక్కసారి కూడా వెజ్ కాకుండా ఇంక వేరే నేను ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. మనకి సండే అయితే మటన్ కావాలి, చికెన్ కావాలి. చికెన్ ఒకసారి ట్రై చేయించారు, కానీ ఏమో నాకు నచ్చలేదు. అంటే చిన్నప్పటి నుంచి వెజ్ తిని తిని అలవాటు. ఇంకా ఎగ్ వెజ్ తింటా, కానీ చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. డెజర్ట్స్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. ప్రెసెంట్ ఏం చేస్తుంది ప్రియా? చదువుకుంటున్నా. కాలేజ్ గర్లా? యా, నేను ఫార్మడీ చేశాను. దాని తర్వాత జాబ్ చేసా 1 year. మళ్ళీ దాని తర్వాత యుఎస్కి వెళ్దామని చెప్పి అప్లై చేసా. కరెక్ట్ వెళ్ళాలి అన్న టైంలో వద్దులే అని చెప్పి. ఎందుకు అన్ని కష్టాలు పడ్డాయి? మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ నన్ను భయపెట్టేశారు, ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది అది ఇది అని. అవునా? ఇంకా మా మమ్మీ మా డాడీ వద్దులే నాన్న వెళ్ళకు అంటే ఇక్కడ ఉన్న ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా, హాస్పిటల్ మేనేజ్మెంట్. కరెక్ట్ నాకు సీట్ వచ్చింది, నేను బిగ్ బాస్కి వెళ్ళిపోయా. ఏంటో అన్ని సీట్లు వచ్చాక, ఆఫర్స్ వచ్చాక ఈ హౌస్ నుంచి కాల్ వస్తుంది కదా. సడన్ గా ఇక్కడ నుంచి ఇట్లా షిఫ్ట్ అవ్వాలంటే టోటల్ చేంజ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ప్రొఫెషన్ కాదు, ఇక్కడికి వద్దామని కూడా అనుకుని ఉండరు. లేదు, యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అన్నా, ఇండస్ట్రీ అన్నా. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు, నా ఫ్యామిలీ చేసేటప్పుడు నేను ఆడిషన్స్ ఇచ్చాను, వెళ్ళాను, కొన్ని దాంట్లోకి సెలెక్ట్ అయ్యాను కూడా. లాస్ట్ మినిట్ లో వద్దనుకునే వాళ్ళం, ఇంట్లో వద్దనే వాళ్ళు. మా ఫ్యామిలీలో మా మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ అసలు ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. భయం అన్నమాట, పంపించాలంటే చిన్నమ్మాయి అన్నట్టు. ఇప్పుడు కూడా ఇంకా బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఇష్టం, దాంతో పంపించారు. ఇంకా కొంచెం నేను హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వదిలేసాను. సో అయితే మీరు ఫస్ట్ చేసింది అయితే హౌస్ లోనే కదా, బిగ్ బాస్ హౌస్. అగ్ని పరీక్ష. అక్కడి నుంచి హౌస్. అసలు ప్రియా అంటే ఎంత క్యూట్నెస్, కానీ ఏంట్రా హౌస్ లో నువ్వు క్యూట్ తీసి మొత్తం గయ్యాలి గంపలా అరిచావు. అదొక్కటే చూపించారు, అదొక్కటే చూపించారు. నాకు ఇండైరెక్ట్ గా చెప్పడాలు అలా అవన్నీ రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. నాకేమనున్నా అవునండి ఇదండి అని ఫేస్ మీద చెప్పడం అలవాటు. ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉండేవి, ట్రిగర్ చేస్తారు బాగా, ఇండైరెక్ట్ గా చేస్తారు, అది కనిపించదు. మళ్ళీ 24/7 లైవ్ లో చాలా ఉన్నాయి, అల్లరి చేసినవి అన్ని ఉన్నాయి. అరుస్తారు అందరూ, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అరిచాను, కానీ నా వాయిస్ బేసికలీ పెద్దది, నేను మాట్లాడితే అరిచినట్టు ఉండేది. అది సెకండ్ వీక్ అందరికి అర్థమైపోయింది హౌస్ లో వాళ్ళకి. అందరు సంజన గారు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఓకే నీకు డిఫెక్ట్ అది, బై బర్త్ డిఫెక్ట్ అది. నాకు ఎవరిని బ్లేమ్ చేయాలని లేదు, ప్రతిరోజు అందరూ అరుచుకుంటూ తిరగరు కదా. అమ్మ చిన్నప్పుడు మైక్ మింగింది అనుకుంటా. నేను మింగిన నువ్వు కడుపులో ఉన్నాడు, మమ్మీ మింగుంటుంది. నేను మాట్లాడితే అరిచినట్టు ఉంటది, కానీ మనసు మాత్రం కూల్.